ఈరోజు సెంట్రల్ అయినా స్టేట్ అయినా నేను దిగినంత వరకే వన్ సైడ్ స్టెప్ హిస్టరీ రిపీట్స్ అన్నట్టుగా కనిపించింది అన్న. ఆ హిస్టరీ కనిపించింది, ఆ మాస్ కనిపించింది, ఆ ఎలివేషన్ కనిపించింది, బాలబాయ్ కంబ్యాక్ కనిపించింది. నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో అంటే నిజం చెప్తున్నా, ఒక్కొక్క షాట్ ఉంటుంది భయ్యా, ఎలివేషన్స్ కాలు పెడితే బీజం, నిల్చున్న బీజం, కూర్చున్న బీజం, బీజం పూరా కొట్లు కొట్టు కుక్కర్ ఉండే కొట్లు భయ. నిజంగా నాకు బాగా నచ్చింది. అంటే ఒక ఎమోషనల్ బీజం కూడా ఇంత మంచి తీసాడే ఫీలింగ్ వచ్చింది అన్న. నిజంగా మన బక్కోడికి రజనీకాంత్ ఎట్లాడో, మన బండోడికి మన బాలబాబు అన్నమాట. అంత బాగా నిజంగా చాలా బాగుంది. నాకు బాగా నచ్చిన స్టోరీ ఏంటంటే, ఒక చిన్న పాపనన్న, చిన్న పాపను బాబిడి చాలా విపరీతంగా అంటే చంపేసి ఉంటారన్నమాట. ఆ ఒక సీన్ ఉంటది కదా, ఇవి ఎంత మనిషినా గోదన అన్న ఫీలింగ్ కలిగిందన్న. ఆ టైంలో ఉంటా ఫైట్ సీన్ బాలబాబు ఒక్క తన్ను తంటే కొడుకు గాలి ఎగిరి పడుతుంటాడు. చాలా 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 బాగుంది. కరెక్ట్ అన్న. బాబీ డోల్ కి కరెక్ట్ మొగడు బీడ్ అంటే బాలబాబు అని చెప్పొచ్చు. అట్లా తాగడం ఉండనా, కానీ ఫైట్ సీన్స్ ఉంటాయి. మన లెజెండ్ మించిపోయింది అన్న. అంత చాలా చాలా బాగుంది. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చెప్పొచ్చు. బీజం చాలా బాగుంది. హీరోయిన్ తగ్గించారు బాయ్. హీరోయిన్ రోల్ చాలా చిన్నగా ఉంది, అది కొద్దిగా నాకు బాధ అనిపించింది. ఎట్టకేళ్ళకి అయితే క్లైమాక్స్ సీన్ మాత్రం ఊతకోత